ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. స్కంద చరితం 11వ భాగం. రచన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ గారు. ఈ క్షేత్రంలో పూర్ణ భక్తి కలవారితో స్వామి ప్రత్యక్షంగా మాట్లాడతారని ప్రతీతి. ఒకసారి వల్లిమలై స్వామి అనే శ్రేష్ఠ భక్తుడు అనే స్వామినాథుడిని దర్శించి అరుణగిరినాథ స్వామి మోక్షం పొందిన రోజు ఏది అని అడిగాడు. వెంటనే గర్భగృహం నుండి కార్తీక మాసం మూలా నక్షత్రయుక్త శుభదినం అని బదులు వచ్చింది. లోనికి తొంగి చూశాడు. అక్కడ అర్చకులెవరూ లేరు. అప్పుడు తొంగి చూస్తావెందుకు, మాట్లాడింది నేనే అన్న మాటలు వినిపించాయి. ఆనాటి నుండి స్వామినాథుడికి మాట్లాడే స్వామి అని పేరు వచ్చింది. ఈ క్షేత్రంలో కావేరీ నది సుళ్ళు తిరుగుతూ ఈ క్షేత్ర ప్రాశస్త్యాన్ని తెలుపుతూ ప్రవహిస్తుంది కనుక ఈ క్షేత్రం తిరువలంచుడి అని పేరుతో పిలువబడుతుంది. ఈ క్షేత్రాన్ని తిరునావక్కరుసు స్వామి విశేషంగా గానం చేశారు. ఈ క్షేత్రంలో గణపతి శ్వేత వినాయక మూర్తి. కేవలం 9 అంగుళాల పొడవు ఉన్న ఆ గణపతి మూర్తి సముద్రపు నురగతో చేయబడింది అని ప్రతీతి. ఈ క్షేత్రంలో స్వామివారికి ఇంద్రుడు ఐరావతాన్ని కానుకగా ఇచ్చాడని స్థల పురాణం చెబుతుంది. అందువల్ల ఈ క్షేత్రంలో స్వామి ముందర నెమలి ఉండదు, ఐరావతం ఉంటుంది. పార్వతీదేవి శాపానికి గురైన భూదేవి ఈ క్షేత్రానికి వచ్చి స్వామిని దర్శించి ఆయనను విడిచి ఉండలేక ఒక ఉసిరి చెట్టుగా మారి ఆ క్షేత్రంలోనే ఉండిపోయింది. ఇప్పటికీ స్వామిమలై కొండమెట్లకు కింద ఉసిరిక చెట్టు కనిపిస్తుంది. ఈ క్షేత్రంలో మీనాక్షి సుందరేశ్వర ఆలయం, పాపాలను పోగొట్టే వజ్రతీర్థం అనే బావి ఉన్నాయి. స్వామిమలైలో మరి ఒక విశేషం, నేత్ర పుష్కరిణి స్వామినాథుడి పవిత్ర హస్తాలతో నిర్మింపబడిన ఈ తీర్థానికి స్వామి పుష్కరిణి అని పేరు ఉంది. కార్తవీర్యార్జునుడు స్వామినాథుడిని దర్శించి అనేక కానుకలు సమర్పించినట్లుగా చరిత్ర చెబుతుంది. అందుకు గుర్తుగా కార్తవీర్యార్జునుడి విగ్రహం మహామండపంలో కనిపిస్తుంది. గర్భగృహంలో స్వామినాథుడు సుమారు 6 అడుగుల ఎత్తులో ఆజానుబాహుమూర్తి అయి కుడిచేత దండాన్ని ధరించి ఎడమ చేతిని తొడపై ఉంచి దర్శనమిస్తాడు. ఆ సుందరమూర్తిని ఎంత చూసినా తనివి తీరదు. స్వామినాథుడిని సేవించిన వారికి సమస్త సౌభాగ్యాలతో పాటు జ్ఞానప్రాప్తి అవుతుంది. శ్లోకం. కేకివాహ నమస్తుభ్యం నమస్తే కుక్కుటధ్వజ నమో నమస్తే సేనాన్య స్వామినాథ నమోస్తుతే స్వామిమలై మురుగనక్ హరోం హర. పాలయ పాలయ వేలాయుధ తిరుత్తనీ నాయక వేలాయుధ నిత్యకుమార సత్యానంద కాలాతీత గత సమ్మోహ వేదగుహ తత్వమణి హృదయగుహ చిత్తరణే వేదానాం త్వం ప్రణవోస్మి వ్యాప్తానాం త్వం చాత్మాసి సత్వం త్రిగుణానాం త్వం హి నిత్య సుబ్రహ్మణ్యోసి సేనావల్లీ పతిదేవ సేనావల్లీ పతిదేవ ఆనందవల్లీ స్తుతదేవ షణ్ముఖ సకలాగమ దృష్టే సచ్చిదానంద శ్రీపృష్టే. భజన యోగంలోని తెలుగు పాటకు సంస్కృత రూపం. భావం. ఓ తిరుత్తనీ నాయక వేలాయుధ, నన్ను పరిపాలించు, ధర్మాన్ని రక్షించు. ఓ నిత్యకుమారుడా, సత్యమైన ఆనందం కలవాడా, కాలానికి అతీతుడా, మోహాన్ని తీసివేసేవాడా, వేదమనే గుహలో తత్వమనే మణిగా ప్రకాశిస్తున్నవాడా, హృదయమనే గుహలో జ్ఞానమనే సూర్యుడిగా వెలుగుతున్నవాడా, వేదాలలో నువ్వు ఓంకారానివి, వ్యాపించిన వాటిలో నువ్వు ఆత్మవు, త్రిగుణాలలో నీవు సత్వగుణానివి, నిత్యుడవు, సుబ్రహ్మణ్యుడవు, వల్లీ దేవసేనలకు నువ్వు భర్తవు, ఆనందవల్లీ అనే ఉపనిషత్తు మంత్రాలతో స్తుతింపబడినవాడా,
ఓ షణ్ముఖ, అన్ని వేదాలు దృష్టిగా కలవాడా, సచ్చిదానందమే పుష్టిగా కలవాడా. కుండ్రు దోరాడల్ క్షేత్రం గురించి తెలుసుకుందాం. కుండ్రు దోరాడల్ అంటే కొండపై ఉన్న కుమారస్వామి క్షేత్రాలు అని అర్థం. అలా కొండపై ఉన్న క్షేత్రాలన్నిటిలోకి తిరుత్తని విశేషమైనదని కంద పురాణం చెబుతుంది. ఈ క్షేత్రం ఎంత గొప్పదంటే సాక్షాత్ కుమారస్వామి వల్లీదేవికి ఈ క్షేత్ర మహిమను తెలిపినట్లు కంద పురాణం చెబుతుంది. ఈ క్షేత్రాన్ని అరుణగిరినాథ స్వామి తన తిరుప్పగల్లో గానం చేశారు. ఒకసారి అరుణగిరినాథ స్వామి భక్తులతో తిరుత్తని క్షేత్రాన్ని దర్శించి తిరిగి వస్తున్న సమయంలో కొందరు దుండగులు తిరుప్పుగళలను అరుణగిరినాథ స్వామిని అవమానించి హేళనగా మాట్లాడారు. అప్పుడు అరుణగిరినాథ స్వామి కుమారస్వామిని తలచి తిరుప్పగళల్లోని తొలి 4 పంక్తులను పాడగా ఆ దుండగులకు అంతవరకు లేని అగ్నితాపం మొదలైంది. వారు రక్షించమని అరుణగిరినాథుడి కాళ్ళపై పడ్డారు. అప్పుడు ఆయన వారిపై దయ తలచి తరువాతి 4 పంక్తులను పాడారు. ఆ దుష్టుల బాధ తగ్గింది. వారు అరుణగిరినాథుడికి భక్తులయ్యారు. సూరపద్ముడు లాంటి రాక్షసులతో యుద్ధమైన తర్వాత కుమారస్వామి ఇక్కడకు వచ్చి వెలిసినందువల్ల ఈ ప్రదేశానికి సిరుత్తని, సిరు అంటే కోపము, తని అంటే తగ్గింది అని పేరు వచ్చింది. అదే కాలక్రమంలో తిరుత్తనిగా మారిందని చెబుతారు. కుమారస్వామి ఇక్కడ ప్రశాంతమూర్తి అయి వెలిసినందువల్ల ఈ క్షేత్రాన్ని దర్శించే భక్తులకు శాంతి లభిస్తుందని చెబుతారు. స్వామి అనుగ్రహించే పరమ శాంతికి సంకేతంగా తిరుత్తనిలో జరిపే స్కంద షష్ఠి ఉత్సవాలలో సూర సంహారాన్ని జరపరు. వల్లీదేవి తండ్రి అయిన నంబిరాజు కుమారస్వామికి పెళ్లి కానుకగా తమ అధీనంలో ఉన్న కొండలన్నిటినీ ఇచ్చాడు. కనుక అన్ని కొండలు స్వామివే అయినా ఆయనకు తిరుత్తని అంటే విశేషమైన ప్రీతి. వల్లీదేవి వివాహంలో కనిపించిన ఏనుగు వినాయకుడని, ఆయన ఇక్కడ ఆపస్సమయంలో వినాయక అనే పేరుతో దర్శనమిస్తాడని స్థల పురాణం చెబుతుంది. తిరుత్తని పట్టణం మధ్యలో సుమారు 400 అడుగుల ఎత్తులో తనిగైమల అనే కొండ ఉంది. ఆ కొండ శిఖరాన 4 ప్రాకారాలతో అందమైన కుమారస్వామి ఆలయం ఉంది. ఈ కొండ ఉత్తర భాగం కొంత తెలుపుగా కనిపించినందువల్ల దానిని పచ్చరి సిమలై అని, దక్షిణ భాగం కొంత నలుపుగా ఉన్నందువల్ల దాన్ని పిన్నాకుమలై అని పిలుస్తారు. కొండ కింద భాగంలో శరవణపోయిగై అనే సరస్సు ఉంది. ఇక్కడ తీర్థాన్ని కుమారస్వామి శివపూజకై ఈ తీర్థాన్ని సృష్టించాడు. కనుక దీనికి కుమార తీర్థమనే పేరు కూడా ఉంది. కొండ నెక్కే మార్గంలో పశ్చిమాన బ్రహ్మతీర్థం, అక్కడే వినాయక స్వామి, బ్రహ్మలింగం మొదలైన వాటిని కలిగిన బ్రహ్మేశ్వరాలయం ఉన్నది. మొదటి నుండి ఈ క్షేత్రంలో ఎటువంటి జాతిభేదం లేకపోవటం చాలా పెద్ద విశేషం. మత సామరస్యానికి సంకేతంగా ఈ క్షేత్రంలో ఇప్పటికీ పూజా సమయంలో మహమ్మదీయులు వాయిద్యాలను వాయిస్తారు. ఖాదర్ అనే నవాబు ఈ క్షేత్రాన్ని దర్శించి తన దుఃఖాలను పోగొట్టుకొని వాద్య మండపం అనే మండపాన్ని, ప్రసన్న ఖాదేశ్వర అనే శివాలయాన్ని నిర్మించాడని స్థల పురాణం చెబుతుంది. ఈ క్షేత్రంలో కుమారస్వామి వల్లీదేవికి ఒక ముస్లిం వృద్ధుడి రూపంలో కనిపించాడు అని ఇక్కడి క్షేత్రవాసులు చెబుతారు. ఈ క్షేత్రంలో 4వ ప్రాకారపు పశ్చిమ భాగంలో విష్ణుతీర్థం, నాగతీర్థం కనిపిస్తాయి. మహావిష్ణువు ఈ క్షేత్రంలో కుమారస్వామిని కొలిచి తారకాసురుడిచే అపహరింపబడిన తన చక్రాయుధాన్ని తిరిగి పొందాడని, అక్కడ విష్ణు తీర్థాన్ని నిర్మించాడని స్థల పురాణం చెబుతుంది. ఈ తీర్థంలో పాల్గొన మాస ఉత్తరా నక్షత్రయుక్తమైన ఆదివారాలలో స్నానం చేస్తే సమస్త కోరికలు నెరవేరుతాయని ప్రతీతి.
తారకాసురుడు విష్ణు చక్రాన్ని లాక్కొని దాన్ని కుమారస్వామిపై ప్రయోగించగా స్వామి దాన్ని తన వక్షస్థలంలో పతకంలాగా ధరించాడని చెప్పబడుతుంది. ఆ పతకాన్ని అభిషేక సమయాల్లో భక్తులు దర్శించవచ్చు. నాగతీర్థ సమీపంలో వాసుకి తనకు క్షీరసాగర మదన సమయంలో కలిగిన బాధను పోగొట్టుకొన్నాడని, తిరిగి శక్తిని కూడా సంపాదించాడని కనుక ఆ తీర్థానికి నాగతీర్థమని పేరు వచ్చిందని చెబుతారు. ఈ తీర్థంలో స్నానం చేసిన వారికి అపకీర్తులు పోయి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఇక గర్భగుడిలో మూల విగ్రహాల ముందు అలాగే ఉత్సవమూర్తుల ముందు నెమలి వాహనానికి బదులు తూర్పు వైపు తిరిగి నుంచున్న ఐరావతం కనిపిస్తుంది. ఇది ఈ క్షేత్రంలో ప్రత్యేక ఆకర్షణ. ఈ క్షేత్రంలో ఇంద్రుడు దేవసేనకు పుట్టింటి కానుకగా ఇచ్చిన చందనపు రాయి ఉన్నది. ఈ రాయిపై అనేక శబ్దాలుగా గంధం తీస్తున్నా ఇది అరిగిపోకుండా, అనేక శతాబ్దాలుగా గంధం తీస్తున్నా ఇది అరిగిపోకుండా ఉంది. ఇది ఈ క్షేత్ర మహిమ. రుద్రాక్ష విమానంలో విరాజిల్లుతున్న పెద్ద ఉత్సవమూర్తి ఈ క్షేత్రంలో విశేష ఆకర్షణ. గర్భాలయంలో తిరుత్తని కేశవ పెరుమాళ్ అనే నామధేయంతో పిలువబడే సుబ్రహ్మణ్య స్వామి తన కుడి చేత జ్ఞానశక్తి అయిన శూలాన్ని ధరించి తన ఎడమ చేతిని కటిపై ఉంచుకొని దివ్యమంగళ రూపుడై దర్శనమిస్తున్నాడు. ఈ స్వామి తనిగై పెరుమాళ్ అని, జ్ఞానశక్తి ధరర్ అని పిలువబడుతున్నాడు. ఈ క్షేత్రంలో అనేక ఉత్సవాలు జరుగుతాయి. వాటిలో ఆడి కృత్తిక చాలా విశేషం. ఆడి అంటే ఆషాఢమాసం. ఈ ఉత్సవాల్లో లక్షలాది మంది పాల కావడులు, పుష్ప కావడులు ఇలా అనేక కావడులను మోసుకువచ్చి స్వామివారికి అర్పిస్తారు. ఈ క్షేత్రాన్ని సేవించి బాధలు తీర్చుకునేవారు కోకొల్లలు. ఈ స్వామి కష్టాలు పోగొట్టడమే కాక కవిత్వాన్ని కూడా అనుగ్రహిస్తాడు. వాక్శుద్ధిని, వాక్పటుత్వాన్ని ఇచ్చే స్వామి తిరుత్తని స్వామి. ముత్తుస్వామి దీక్షతులు. సంగీత త్రిమూర్తులలో ఒకరైన ముత్తుస్వామి దీక్షతుల వారు తిరుత్తనిలో స్వామివారి సన్నిధిలో ధ్యానంలో మైమర్చి ఉండగా ఆ స్వామి బాలుని రూపంలో వచ్చి ముత్తుస్వామి దీక్షతుల వారి నోటిలో కలకండను వేశాడు. ఆనాటి నుండి ముత్తుస్వామి దీక్షతులు నోటి నుండి కవిత్వ పటిమతో కూడిన అద్భుతమైన సంస్కృత కీర్తనలు ప్రవాహంలా పారాయి. స్వామి అనుగ్రహంతో తనకు కవిత్వం సిద్ధి అయినది కనుక ముత్తుస్వామి దీక్షతులు వారు తమ ప్రతి కీర్తనలోనూ గురు గుహ అనే అంకిత నామం ముద్ర వచ్చేటట్టుగా తమ కీర్తనలను రచించారు. ఆస్యకథ. తిరుత్తని క్షేత్రంలో జరిగే మహత్తులకు కలిగే అనుభవాలకు లెక్కలేదు. ఈ మధ్యనే అంటే సుమారు 30 సంవత్సరాల క్రితం తిరుత్తనిలో ఒక వింత జరిగింది. అదేమిటంటే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలలో కావడి మొయ్యటం సాంప్రదాయమని ఇదివరకే చెప్పుకున్నాం. ఆ కావడి మోస్తూ వెట్రివేల్ మురుగునక్కు హరోం హర, దండాయుధపాణికి హరోం హర, తిరుత్తని వాసనక్కు హరోం హర ఇలా మంత్రాలు చెబుతూ కావడి మోయటం ఒక సాంప్రదాయం. ఈ హరోం హర మంత్రాలు కుమారస్వామికి చాలా ప్రియమైనవి. ఒకసారి వల్లీమలై స్వామి అనే భక్తుడు కావడి మోస్తూ ఆకలికి తట్టుకోలేక ఇడ్లీ కాఫీ కుడువనక్కు హరోం హర అన్నాడు తమాషాగా. వెంటనే ఒక ముసలాయన చేతిలో ఇడ్లీ బక్కీటు, సాంబారు కాఫీ పట్టుకు వచ్చి అక్కడ ఉన్న భక్తులందరికీ పంచి వల్లీమలై స్వామికి కూడా ఇడ్లీ కాఫీ ఇచ్చి వెళ్ళిపోయాడు. తమాషాగా అడిగిన దాన్ని కూడా తీర్చే స్వామి తిరుత్తని స్వామి. రోగహరుడు. 1800 శతాబ్దంలో కశ్యపముని రుద్రుడు అనే దివ్య ప్రబంధాలను రచించి కవి చక్రవర్తి అనే బిరుదు పొందాడు. వారు తమ ప్రబంధాలలో తిరుత్తనిలో జన్మించటం వల్ల నాకు ఈ శక్తి వచ్చింది అని చెప్పుకున్నారు. ఒకసారి వారి శిష్యుడైన కందరప్ప దేశికర్కు గుల్మరోగం వచ్చింది. కశ్యపముని ఆయనకు కుమారస్వామిని ధ్యానం చేయమని ఉపదేశించాడు.
అప్పుడు కందరప్ప దేశికర్ తనిగై యాట్రుప్పడై అనే రచనను గానం చేశాడు. స్వామి ఆయన రోగాలను పోగొట్టాడు. ఈ క్షేత్రంలో లభించే విభూతిని శ్రీపాద రేణువు అని పిలుస్తారు. ఆ విభూతి అన్ని రోగాలను పోగొడుతుంది. కనుక తిరుత్తణి క్షేత్రంలో కుమారస్వామిని భవరోగ వైద్యస్వామి అని పిలుస్తారు. బ్రహ్మ, అగస్త్యుడు, నారదుడు మొదలైన వారు ఈ స్వామిని సేవించి తరించారు. మనం కూడా ఆ స్వామిని సేవిద్దాం, సేవించి తరిద్దాం. చిత్త ఏకాగ్రతను పెంచే వైభవం కలిగినది చోళైమలై. ఎక్కడైతే నూపుర గంగా ప్రవహిస్తూ ఉన్నదో, ఎక్కడైతే సుందరరాజస్వామి ఉన్నాడో, వల్లీ దేవసేన సమేతుడైన కుమారస్వామి ఏ కొండలో అయితే విలసిస్తూ ఉన్నాడో ఆ కొండ చోళైమలై. పండితురాలైన అవ్వై అనే భక్తురాలు నేరేడు చెట్టు కింద బాలుణ్ణి చూసింది. ఆ బాలుడు ఆమెను ప్రశ్నలు అడిగాడు. ఆమె అన్నిటికీ సమాధానం చెప్పింది. ఏ క్షేత్రంలో జ్ఞానరూపమైన వేలాయుధానికే అన్ని సేవలు జరుపుతారో, ఏ కొండపైన ప్రకృతి మనస్సులోని వికృతులను పొగుడుతుందో, సచ్చిదానందాన్ని ఇస్తుందో ఆ కొండ పేరు చోళైమలై. ఈ క్షేత్రంలో స్వామి వల్లీ దేవసేన సమేతుడై విరాజిల్లుతున్నాడు. ఇది అన్ని విశేషాలలోకి విశేషం. వేరే ఏ క్షేత్రంలోనూ స్వామి వల్లీ దేవసేన సమేతుడై దర్శనమివ్వడు. అందుకే ఈ క్షేత్రానికి విశేషమైన ప్రాశస్త్యం ఉంది. ఈ క్షేత్రం మదురై క్షేత్రానికి కొద్ది దూరంలో ఉంది. తిరుమురు గాట్రుప్పడై అనే గ్రంథంలో ఈ క్షేత్రం ఫలముదిర్ చోళై అని చెప్పబడింది. ఇతర గ్రంథాలలో అల్హాగర్ కోవిల్, తిరుమాలిన్ కుండ్రం, సొలైమలై అని పిలువబడుతుంది. కుమారస్వామి క్షేత్రానికి క్రింది భాగంలో సుందరరాజ పెరుమాళ్ అనే పేరుతో వెంకటేశ్వర స్వామి విరాజిల్లుతున్నాడు. ఆ సుందరరాజస్వామిని తమిళం వారు ఆళ్వార్గర్ పెరుమాళ్ అని పిలుస్తారు. నచ్చినార్కినియర్ అనే పండితుడు తిరుమురు గాట్రుప్పడై గ్రంథాన్ని వ్యాఖ్యానిస్తూ ఫళముదిర్ చోళై అంటే పళ్ళతోట అని, నిరంతరము పళ్ళు రాలే తోట అని అర్థం చెప్పారు. ఈ క్షేత్రంలో గంగాదేవి నుపుర గంగా అనే పేరుతో వాగై ప్రవహిస్తుందని అరుణగిరినాథస్వామి తమ తిరుప్పల్గలలో తెలిపారు. ఈ క్షేత్రంలో కొలువై ఉన్న స్వామిని మొదటి నుండి గిరిజనులు, ఆదివాసులు, కోయవారే ఎక్కువగా పూజిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. అవ్వయార్ క్షేత్రం. ఈ క్షేత్రానికి పళ్ళతోట అనే పేరు రావటానికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఏమిటో తెలుసుకుందాం. అవ్వయార్ అనే భక్తురాలిని చోళ పాండ్యరాజులు తమిళుల తల్లి అని గౌరవించేవారు. ఆవిడ చాలా గొప్ప పండితురాలు. పాండిత్యము, భక్తి, జ్ఞానము కలిగిన అవ్వయార్కు మనసులో ఏదో మూలలో తాను గొప్ప పండితురాలినని చిన్న అహంకారం ఉండేది. ఇప్పటి ఫళముదిర్ చోళై క్షేత్ర ప్రాంతంలో ఒకసారి అవ్వయార్ నడుస్తూ వెళ్తుంది. గొల్లవాడి వేషం ధరించిన కుమారస్వామి, అవ్వా అలసిపోయినట్లున్నావు, పళ్ళు కావాలా అన్నాడు. ఆ పిల్లవాడి వినయానికి సంతోషించిన అవ్వయార్, కావాలి నాయనా అంది. అప్పుడు ఆ పిల్లవాడు, వేడి పళ్ళు కావాలా, చల్లటివి కావాలా అన్నాడు. ఆ ప్రశ్నకు అవ్వయార్ దిగ్భ్రాంతి చెందింది. అంతలోనే తేరుకొని వేడి పండే కావాలి అని చెప్పింది. అప్పుడు గొల్లవాడి వేషంలో ఉన్న కుమారస్వామి చెట్టు కొమ్మను కదిలించగా పళ్ళు కింద పడ్డాయి. వినయంగా పళ్ళు ఏరుకోగా అవ్వ అన్నాడు. అవ్వయార్ కింద పడ్డ పళ్ళను ఏరుకొని వాటికి మట్టి అంటి ఉండటం వల్ల ఒక్కొక్క పండును నోటితో ఊదసాగింది. అప్పుడు కుమారస్వామి నవ్వుతూ, అవ్వా, పండు చాలా వేడిగా ఉందా, ఊది చల్లార్చి తిను, లేకపోతే నోరు కాలిపోతుంది అన్నాడు.
అప్పుడు అవ్వయారు ఆ బాలుడి తెలివిని ప్రశంసించి తన అజ్ఞానానికి సిగ్గుపడి కంట తడి పెట్టింది. తరువాత ఆ పిల్లవాడు ఏమీ ఎరుగని వాడిలా అవ్వా, ప్రపంచంలో క్రూరమైనది ఏది అని అడిగాడు. అందుకావిడ, నాయన, పేదరికం క్రూరమైంది. యవ్వనంలో వచ్చే పేదరికం ఇంకా క్రూరమైంది. ఆ సమయంలో వ్యాధి వస్తే అది ఇంకా క్రూరం. అన్నిటికన్నా క్రూరమైనది ప్రేమలేని భార్య. ఆవిడికన్నా క్రూరమైనది ఆమె చేతి భోజనం అని అంది. అప్పుడు ఆ బాలుడు రెండవ ప్రశ్నగా, అవ్వా, మధురమైనది ఏది అని మొదటి ప్రశ్నకు విరుద్ధంగా అడిగాడు. అందుకు అవ్వయార్, నాయన, ఏకాంతం మధురం. అందులో భగవచ్చింతన ఇంకా మధురం. దానికన్నా సత్సాంగత్యం మరింత మధురం. అన్నిటికన్నా మధురం జ్ఞానుల దర్శనం అన్నది. ఈ జవాబుకు సంతోషించిన కుమార బాలుడు మూడవ ప్రశ్నగా, గొప్పది ఏది అని అడిగాడు. అందుకు అవ్వయార్, బాబు, ఈ కనిపిస్తున్న ప్రపంచం గొప్పది. ఇదెంత గొప్పదైనప్పటికీ దీనిని సృష్టించిన చతుర్ముఖుడు దేనికన్నా గొప్పవాడు. ఆయన మహావిష్ణువు నాభి నుండి పుట్టాడు. ఆ మహావిష్ణువు క్షీర సముద్రంలో శయనించి ఉన్నాడు. అగస్త్యముని ఆ సముద్రాన్ని ఆచమనం చేశాడు. ఆ అగస్త్యుడు కుండలో పుట్టాడు. అందువల్ల అన్నిటికన్నా అగస్త్యుడు పుట్టిన కుండే గొప్పది అని భావించినప్పుడు ఆ కుండ భూమిలో నుండి తీయబడిన కాస్త మట్టితో తయారు చేయబడినది కనుక ఆ భూమిని మోస్తున్న ఆదిశేషుడే గొప్పవాడ అందామంటే ఆదిశేషుడిని ఉమాదేవి చిటికెన వేలికి ధరించిన ఉంగరముతో పోల్చారు. అందువల్ల ఉమాదేవి అందరికన్నా గొప్పది. అందామంటే ఆమె శివుడి తొడపై కూర్చున్నది. పోని శివుడే గొప్పవాడందామా? శివుడు భక్తుల హృదయాలలో ఉంటానని చెప్పాడు. అందువల్ల నిజమైన భక్తిగల భక్తులే గొప్పవారు. ఆ భక్తులను సేవించటం గొప్పలలో గొప్ప అని సమాధానం చెప్పింది అవ్వయార్. అప్పుడు ఆ బాలుడు జ్ఞానం అంటే ఏమిటి అని అడిగాడు. అందుకు అవ్వయార్ భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఉపదేశించిన ఉపదేశమే నిజమైన జ్ఞానం అని సమాధానం ఇచ్చింది. ఈ 4 ప్రశ్నలకు సంతోషించిన కుమారస్వామి అవ్వయారుకు తన నిజ రూపంలో దర్శనమిచ్చి అవ్వయారు చెప్పిన జ్ఞాన ఫలాల లాంటి మాటలను విని ఆచరించిన వారికి తాను దగ్గర అవుతానని అనుగ్రహించి ఆ నేరేడు పండు సమీపంలోనే వల్లీ దేవసేన సమేతుడై కొలువు తీరాడు. ఈ క్షేత్రంలో అవ్వయారుకు స్వామి దర్శనమిచ్చిన స్థలంలో ఆ నేరేడు చెట్టు ఇంకా ఉన్నది. అలాగే స్వామి వారి సన్నిధిలో శక్తి ఆయుధం దర్శనమిస్తుంది. ఇప్పటికీ అభిషేకాదులన్నీ ఈ శక్తి ఆయుధానికే జరుగుతాయి. ఈ ఆయుధాన్ని వేలాయుధం అని పిలుస్తారు. స్వామివారు ఈ క్షేత్రంలో వెలవక ముందు ఈ ఆయుధం మాత్రమే ఉండేది. ఆ కొండలలో కోయవారు ఈ ఆయుధాన్ని కుమారస్వామిగా భావించి ఆరాధిస్తూ ఉండేవారు. ఇప్పటికీ ఆ సాంప్రదాయమే కొనసాగుతుంది. ఈ క్షేత్రవాసులు వేలాయుధాన్ని జ్ఞానశక్తి అని కీర్తిస్తారు. వల్లీ దేవసేనలు ఇచ్ఛాశక్తి, క్రియాశక్తిగా ఆరాధిస్తారు. ఈ క్షేత్రంలో ప్రవహించే నుపుర గంగలో ఇనుము, రాగి, లోహాల సత్తా ఎక్కువగా ఉండటం వల్ల ఈ తీర్థజలం అనేక రోగాలను నయం చేస్తుంది. త్రివిక్రమ అవతారంలో మహావిష్ణువు పాదాల నుండి పుట్టిన గంగ నీటి బిందువులు ఈ కొండపై పడటం వల్ల ఈ గంగకు నూపుర గంగా, శిరంబారు అనే పేర్లు వచ్చాయని పురాణగాథలు తెలుపుతున్నాయి. ఈ కొండపై గల ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ సుందరాంగుడైన వల్లీ దేవసేన సమేత కుమారస్వామిని దర్శించిన వారు పుణ్యవంతులు. కుక్కే క్షేత్రంలో ఉండే సుబ్రహ్మణ్య ఓ శరణ్య దేవతలలో అగ్రగణ్య, ఓ వాసుకి సర్పమా, ఓ పొందదగిన వాడా రక్షించు, ఓ కుక్కుట ధ్వజ నిండైన రూపం కలవాడా, ఓ ధన్యుడా, పార్వతీ పరమేశ్వరుల పూర్వ పుణ్యమా, బ్రహ్మ, విష్ణు, శంకరుడు, ఇంద్రుడు మొదలైన దేవతలకు గౌరవించదగినవాడా, స్వీకరించిన సర్పదేహం కలవాడా, ఓ అనన్య, ఓ కుక్కే సుబ్రహ్మణ్య రక్షించు. వేద పంక్తుల చేత
నమస్కరింపబడిన తత్వం కలిగినవాడా, ఓ పొగడదగినవాడా, భక్తుల హృదయమనే భూమిలో పుట్టిన దివ్యమైన స్తుతింపదగిన వస్తువా, అరిషడ్వర్గాన్ని నాశనం చేయటంలో శక్తి కలిగిన ఓ గొప్పదైన సైన్యం కలవాడా, సచ్చిదానందమనే తత్వభూమిలో మొలచిన అద్భుతమైన ధాన్యమా, ఓ సుబ్రహ్మణ్య రక్షించు. ఇంతవరకు తమిళనాడులో గల ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలను గురించి చెప్పుకొచ్చాం. తమిళ దేశంలో సుబ్రహ్మణ్య క్షేత్రాలకు లెక్క లేదు. తమిళులు ముద్దుగా తమిళ దైవం అని పిలుచుకునే సుబ్రహ్మణ్య క్షేత్రాలు తమిళనాడులో ఊరూరా ఉన్నాయి. విశేషంగా కొండలపై ఉన్నాయి. ఇక కర్ణాటకలోని సుబ్రహ్మణ్య క్షేత్రాలను గురించి చెప్పవలసి వస్తే దక్షిణ కన్నడ జిల్లాలోని కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని గురించి మొదట చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ క్షేత్రాన్ని ఆది సుబ్రహ్మణ్య అని, ఘాటీ క్షేత్రాన్ని మధ్య సుబ్రహ్మణ్య అని, పళని క్షేత్రాన్ని అంత్య సుబ్రహ్మణ్య అని సుబ్రహ్మణ్య భక్తులు కీర్తిస్తారు. శ్రీ స్కాంద పురాణంలోని సనత్కుమార సంహితలో సహ్యాద్రి ఖండంలో తీర్థక్షేత్ర మహిమా నిరూపణలో వర్ణించబడిన క్షేత్రమే ఈ కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం. కుక్కేలో ఉన్న పర్వతానికి కుమార పర్వతమని పేరు. ఆ కొండలో ధార అనే నది ప్రవహిస్తుంది. తారక సంహారమైన తరువాత కుమారస్వామి తన శక్తి ఆయుధాన్ని ఈ నదిలో కడిగాడు కనుక ఈ నదికి కుమారధార అని పేరు వచ్చింది. ఆయుధాన్ని కడిగిన తరువాత సుబ్రహ్మణ్యుడు ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఈ క్షేత్రంలో కుమారస్వామి స్వయంగా ఒక తీర్థాన్ని నిర్మించాడు. ఆ శివలింగానికి కుమారేశ్వర లింగం, కుక్కీ లింగం అనే పేర్లు వచ్చాయి. కుక్కీ అంటే కన్నడంలో గుహ అని అర్థం. ఈ క్షేత్రానికి కుక్కీపురం అనే మరో పేరు ఉంది. కుక్కీ అంటే గుట్ట అనే అర్థం కూడా ఉంది. ఈ క్షేత్రంలో ఒక బుట్ట నిండా సాలగ్రామాలు దొరికాయి కనుక ఈ క్షేత్రానికి కుక్కీపురం అనే పేరు వచ్చింది అని అంటారు. అంతేకాక కుక్కీ అంటే కోడి అనే అర్థం కూడా ఉంది. కుమారస్వామి కుక్కట ధ్వజుడు కనుక ఈ క్షేత్రానికి కుక్కే సుబ్రహ్మణ్య అనే పేరు కూడా వచ్చిందని కూడా చెబుతారు. ఈ ఆలయంలో వాసుకి సమేతుడైన ఆదిశేషుడు శిరస్సుపై అలంకారంగా ఉండగా మయూర వాహనుడై సుబ్రహ్మణ్య స్వామి విరాజిల్లుతున్నాడు. ఇక స్కాంద మహాపురాణాన్ని అనుసరించి ఈ క్షేత్ర మహత్యాన్ని చెప్పుకుందాం. అదితి కథ. పూర్వము కశ్యప మహర్షి భార్య అయిన అదితి తన పిల్లలైన ఇంద్రాది దేవతలతో ఆడుకుంటూ మైమరిచి ఉండగా అక్కడకు అసిత మహర్షి వచ్చాడు. పిల్లల ఆటల్లో మైమరిచిన అదితి అసితుడి రాకను గుర్తించలేదు. అందుకు వారు కోపగించి, అదితి, ఇంటికి వచ్చిన అతిథిని లెక్కించని కారణంగా నువ్వు రాక్షసివై జన్మించు అని శపించారు. అంతటా అదితి భయంతో అసితుడి కాళ్ళపై పడి, స్వామి, పిల్లలతో ఆటల్లో పడి మీ రాకను గుర్తించలేకపోయాను. ఆడవారు అజ్ఞానులు, అందులోనూ పిల్లలతో ఉన్న ఆడదాన్ని గురించి చెప్పే పనే లేదు కనుక అజ్ఞానినైన నన్ను క్షమించి శాంతులై నన్ను అనుగ్రహించగలరు అని ప్రార్థించింది. అప్పుడు అసిత మహర్షి ప్రసన్నులై, అదితి, నీ కర్మఫలాన్ని అనుసరించి నా నోట శాపవాక్యాలు వచ్చాయి. నా మాటలు ఎప్పటికీ అసత్యాలు కావు కనుక నువ్వు రాక్షసివై పుట్టక తప్పదు. కానీ త్వరలోనే ముక్తిని పొందుతావు. అది ఎలాగంటే, రాక్షసివై జన్మించి తముడు అనే రాక్షసుడికి భార్యవై మత్స్యావతారి అయిన శ్రీహరి చేతిలో నీ భర్త మరణించగా ఆ దుఃఖంలో భూలోకమంతా తిరుగుతూ కుమారధార తీర్థానికి వెళ్ళి అక్కడ స్నానం చేసి ఆ క్షేత్రపతి అయిన సుబ్రహ్మణ్య స్వామి దర్శనంతో రాక్షస దేహాన్ని విడిచిపెట్టి తిరిగి కశ్యప మహర్షికి భార్యవు కాగలవు అని చెప్పి వెళ్ళిపోయాడు. అదితి రాక్షసిగా జన్మించి పిసితాసిని అనే పేరును పొందింది. ఆ రాక్షసిని తముడనే రాక్షసుడు వివాహమాడాడు. తముడి అకృత్యాలు పాపాలు పెరిగిపోగా శ్రీహరి మత్స్యావతారి అయి వాడిని సంహరించాడు. పిసితాసిని పతి వియోగంతో దుఃఖిస్తూ అన్ని చోట్ల అలమటిస్తూ
కుమారధారా నది సమీపానికి వచ్చి ఆ తీర్థంలో స్నానం చేసి అలసట తీర్చుకొని అనుకోకుండా సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి ఆ క్షణంలోనే ఆ రాక్షసికి ముక్తి లభించి మళ్ళీ కశ్యపుడి భార్య అయిన అదితిగా మారింది. ఒకనాడు అదితి కశ్యపుడిని కుమారధార క్షేత్ర ప్రభావాన్ని చెప్పమని అడిగాడు. అప్పుడు కశ్యపుడు ఇలా చెప్పాడు: అదితి, నీ ప్రశ్న లోకహితమైనది. కృతయుగంలో మునులు సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని సేవించి తపస్సిద్ధిని పొందారు. త్రేతాయుగంలో పరశురాముడు కుమారధార తీర్థంలో స్నానం చేసి మాతృహత్య పాతకాన్ని పోగొట్టుకున్నాడు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడి కొడుకైన సాంబుడు నారద మహర్షి ప్రేరణతో ధారానదిలో స్నానం చేసి ఆ నదిలోని మృత్తికను ఒంటికి లేపనం చేసుకొని అంగ ప్రదక్షిణం చేస్తూ ఆలయాన్ని చేరి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించాడు. అప్పుడు స్వామి అనుగ్రహంతో సాంబుడికి కుష్ఠువ్యాధి నయమయ్యింది. కలియుగంలో కనకవర్షుడనే రాజు సంతానం కోసం ఈ క్షేత్రంలో సర్పాంశ అయిన కుమారస్వామిని ఆరాధించి సంతానాన్ని పొందాడు. శర్మ, వర్మ మొదలైన వారు స్వామి అనుగ్రహంతో ఐశ్వర్యాన్ని, జ్ఞానాన్ని పొందారు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.